ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. పొలిటీషియన్లకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. నంబర్లు, గుళ్ళు గోపురాలు, హోమాలు, తాయెత్తులు తమను గెలిపిస్తాయని నమ్ముతుంటారు. కొన్నిసార్లు సెంటిమెంట్లు పనిచేయవు. గత పార్లమెంటు ఎన్నికల్లో సారు కారు 16 అంటూ బీఆర్ఎస్ హల్చల్ చేసిన పార్టీకి 9 సీట్లు మాత్రమే దక్కాయి. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మొత్తం 175 సీట్లు తామే గెలుస్తామని ధీమాగా చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం అంత ధైర్యంగా చెప్పడం లేదు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని భయపడుతున్న బాబు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో మాదిరే బీజేపీతో కూడా చేతులు కలిపితే గెలుపు పక్కా అని భావిస్తున్నారు. పొత్తు కోసం ఇటీవలే ఢిల్లీ వెళ్లిన బాబు బీజేపీ నేత అమిత్ షాతో మంతనాలు జరిపారు. చంద్రబాబు నమ్మకం లేని మనిషి అని బీజేపీ పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ తమతో చేతులు కలపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే కోరుతున్నా కమలనాథులు వేచి చూస్తున్నారు. నేతల ఢిల్లీ టూర్లను మాటలను బట్టి చూస్తే 2014 ఎన్నికల పొత్తు వచ్చే ఎన్నికల్లో రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అధికారం మళ్లీ తమదేనని బాబు గంపెడంత ఆశతో ఉన్నారు. అయితే సీట్ల షేరింగ్లో చిక్కుముళ్లు పడ్డాయి. జనసేన భారీ సంఖ్యలో సీట్లు ఆశిస్తోంది. 40 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు టాక్. అందుకు బాబు అంగీకరించడం లేదు. ఎన్నికలు దగ్గరలో ఉండడంతో కాస్త పట్టువిడుపులు ప్రదర్శించి 3 పార్టీలు త్వరలోనే ఉమ్మడి అజెండా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయగా జనసేన వాటికి మద్దతిచ్చింది. జగన్ ఒంటరిగానే బరిలోకి దిగారు. మొత్తం 175 సీట్లలో టీడీపీ 102 సీట్లు, బీజేపీ 4 సీట్లు గెలుచుకోగా వైసీపీకి 67 సీట్లు దక్కాయి. టీడీపీకి 14 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా వివాదం వల్ల చంద్రబాబు 2018లో బీజేపీతో పొత్తు పెంచుకున్నారు. అయితే 2019లో టీడీపీ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయాయి. కమ్యూనిస్టు పార్టీలతో బీఎస్పీతో కలిసి పోటీ చేసిన జనసేనకు 1 సీటు మాత్రమే దక్కింది. పవన్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఒంటరిగా బరిలోకి జగన్ 151 సీట్లతో ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఒంటరిగా తలపడడం వల్లే ఓడిపోయామని టీడీపీ జనసేనలు ఈసారి చేతులు కలిపాయి. బీజేపీకి కూడా తమతో వస్తే జగన్ ఓడిపోవడం గ్యారంటీ అని భావిస్తున్నాయి. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకోవడం కూడా తమకు అనుకూలిస్తుందని ఆశపడుతున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా ఉంటే జగన్తో ధీటుగా తలపడొచ్చని బాబు పవన్ భాషిస్తున్నారు. అయితే జగన్ కూడా బీజేపీకి దగ్గరగా ఉండడంతో పీటముడి పడింది. అవినీతి కేసుల్లో చిక్కుకున్న జగన్ తప్పనిసరి పరిస్థితిలో బీజేపీకి అంశాల వారీగా మద్దతిస్తున్నారు. అందుకే జగన్ను కాదని బాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సంశయిస్తోంది. ఏపీలో తమకు బలం, సీట్లు ఉన్నా లేకపోయినా జగన్ మద్దతుంటే చాలని బీజేపీ ఆలోచన. చంద్రబాబుపై నమ్మకం లేకపోవడం, ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపే అవకాశాలు అంతగా లేకపోవడంతో పొత్తుపై ఆచితూచి స్పందిస్తోంది. ఒకవేళ పొత్తుకు సిద్ధమైన ఆశించినన్ని సీట్లు దక్కితేనే ముందుకు వెళ్లాలన్నది బీజేపీ ఆలోచన. తమకు 30 సీట్లు ఇవ్వాలని బీజేపీ, తమకు 40 సీట్లు కావాలని జనసేన నేతలు ప్రతిపాదిస్తున్నారు. అవి కోరినన్ని సీట్లు ఇస్తే టీడీపీకి మిగిలేది దాదాపు 100 సీట్లే. అందులో తాము గెలిచేవి సగానికి మించి ఉండవని పచ్చనేతలు ఆందోళన పడుతున్నారు. తీర్పు విపక్షాలకు అనుకూలంగా వస్తే బీజేపీ జనసేన ఆడించినట్లు ఆడాల్సి ఉంటుందని భావిస్తున్నాయి. బీజేపీ జనసేనకు కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ 50 సీట్లకు మించి ఇవ్వకూడదని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. జగన్ ఈసారి దాదాపు 80 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం లేదు. వాళ్లలో అత్యధికంగా టీడీపీలో చేరనుండడంతో పచ్చ టికెట్లకు గట్టి పోటీ నెలకొంది. కొత్త వాళ్లకు టికెట్లు ఇస్తే పాత నేతలు తిరగబడి అసలుకే మోసం వస్తుంది. 125 సీట్లు తమకే ఉంచుకొని మిగిలిన 50 సీట్లను పొత్తుకు వదులుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. బీజేపీని 25 సీట్లకు, జనసేనను 25 సీట్లను ఒప్పించేందుకు బాబు చర్చలు జరుపుతున్నారు. పార్లమెంటు సీట్లకు కూడా ఇదే ఫార్ములాను అప్లై చేస్తారని చెబుతున్నారు. టీడీపీ 18 సీట్లలో, బీజేపీ 4 సీట్లలో, జనసేన 3 సీట్లలో పోటీ చేసేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమేనని, బీజేపీ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు చేర్పులు ఉంటాయని టీడీపీ జనసేన నేతలు చెబుతున్నారు. కేవలం సీట్లే పంపకమే కాకుండా ఏ స్థానాలు ఎవరికి కేటాయిస్తారనేది కూడా కీలకం కాబట్టి చర్చలు ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయని అంటున్నారు.